మత్తెక్కించే చూపులు, మైమరిపించే అందాలు, కుర్రకారును ఉర్రూతలూగించే డ్యాన్సులు. 80s, 90sలో ఆమె ఓ సెన్సేషన్. కేవలం కంటి చూపుతోనే మంటలు పుట్టించే వన్ అండ్ ఓన్లీ బ్యూటీ. కోట్లాది మంది అభిమానులకు ఆమె ఓ కలల దేవత. ఆమె సిల్క్ స్మిత. స్టార్ హీరోలకు మించిన క్రేజ్తో ఇండస్ట్రీలో రాణించిన సిల్క్ చిన్న వయసులోనే సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆమె చనిపోయి 28 ఏళ్ళు అవుతున్నా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ పదిలమే. అయితే ఆమె చనిపోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో తాను అనుభవించిన బాధని, మోసపోయాననే ఆవేదనని అక్షరాల రూపంలో ఈ లోకానికి తెలిపింది. అయితే బాబు ఒక్కడే ఎలాంటి స్వార్థం లేనివాడని తెలిపింది సిల్క్ స్మిత. మరి ఆ బాబు ఎవరు? సూసైడ్ నోట్లో అసలు సిల్క్ స్మిత ఏం రాసింది? ఎవరు తనను మోసం చేశారు? చివరి రోజుల్లో ఆమె అనుభవించిన నరకం ఏంటి? ఆమె 64వ పుట్టినరోజు సందర్భంగా మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. 1979లో మొదలైన సిల్క్ సినీ జర్నీ 17 ఏళ్ల పాటు దిగ్విజయంగా కొనసాగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో దాదాపు 450కి పైగా సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో సిల్క్ పాట లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా కొనని పరిస్థితులు ఉండేవి. ఆ రోజుల్లో హీరోయిన్లకు మించిన రెమ్యునరేషన్ తీసుకుంది సిల్క్. లక్షల్లో సంపాదన, కోట్లలో ఆస్తులు, వద్దన్నా తలుపు తట్టే అవకాశాలు, ఆమె అంటే క్యూ కట్టే నిర్మాతలు. అలాంటి స్టార్డమ్ చూసిన ఈ లెజెండరీ నటి 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో సూసైడ్ చేసుకుని చనిపోయింది. సిల్క్ చనిపోయి 28 ఏళ్ళు అవుతున్నా ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఎవరేమన్నా సిల్క్ స్మిత బ్రాండ్ వాడుకొని చాలా మంది లక్షలు సంపాదించారు. ఆమె మాత్రం చివరి రోజుల్లో ఎంతో మనోవేదనతో చనిపోయిందనేది వాస్తవం. సిల్క్ స్మిత జీవితంలో కీలకమైన వ్యక్తి ఉన్నాడు. అతడే డైరెక్టర్ బాబు ఉరఫ్ రాధాకృష్ణ. సిల్క్ చనిపోయేంత వరకు ఆమెతో చివరి వరకు ఉన్నది బాబు ఒక్కడే. అయితే సిల్క్ స్మిత తమ్ముడు మాత్రం తన అక్కను ఆ డాక్టర్ బాబే చంపేశాడని అప్పట్లో చెప్పాడు. ఇక మరోవైపు బాలీవుడ్లో ఆమె జీవితంపై వచ్చిన డర్టీ పిక్చర్లో అన్ని అబద్ధాలే చూపించారని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తేల్చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఆమె బతుకున్నప్పుడు మాత్రం ఎన్నో కష్టాలు చూసింది. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూసిన వారు మాత్రం ఖచ్చితంగా ఆమె జీవితంలో ఎంతో నష్టపోయి, విసిగిపోయి, తోడు లేక చనిపోయిందని అర్థమవుతుంది. తన సూసైడ్ నోట్ను అభాగ్యురాలు అంటూ మొదలుపెట్టింది స్మిత. దేవుడా, నా 7వ ఏట నుంచి పొట్టకూటి కోసం చాలా కష్టపడ్డాను. నాకు నా వారంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ప్రేమ చూపించిన వారు ఎవరూ లేరు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే, నా నాశనం కోరిన వారే. ఎవ్వరికీ విశ్వాసం లేదు. అందరూ అమ్మాయిలాగానే నాకు జీవితంలో ఎన్నో కోరికలున్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. చచ్చిపోయేలా ప్రేరేపించారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచి చేశాను, కానీ నా జీవితాన్ని ఇలా చేశారు. ఏమి అన్యాయం ఇది అంటూ తన కన్నీటితో సిల్క్ రాసిన లేఖ అందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. ఆ లేఖలో సిల్క్ తనను వేధించిన వారిని, మోసం చేసిన వారిని మెన్షన్ చేసింది. నాకంటూ మిగిలి ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నా. అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజూ ఈ బాధను భరించలేకపోతున్నాను. నా ఇష్టంగా నన్ను బతకనివ్వలేదు. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతో మందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే వాళ్ళందరినీ చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వాళ్ళు లేరు. అయినా ఎవ్వరికీ విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను, కానీ ఇది నా వల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు అంటూ లేఖతో పాటు జీవితాన్ని ముగించింది సిల్క్ స్మిత.